ఏంటి అందరూ ఇలా మాట్లాడుతున్నారు? మీ అందరినీ చూస్తుంటే భయమేస్తుంది నాకు. మమ్మల్ని చూస్తుంటే భయం వేస్తుందా? ఆ ఇంటి నా కుటుంబాన్ని చూస్తే భయం వేయడం లేదా? ఏం మాట్లాడుతున్నావే? ఇంకా నీకు మాకన్నా ఆ ఇల్లు ముఖ్యమైపోయిందా? నేను ఆ ఇల్లు ముఖ్యమని చెప్పడం లేదమ్మా. నా సర్టిఫికెట్స్ నాకు ముఖ్యమని చెప్తున్నాను. నా గోల్ నాకు ముఖ్యమని చెప్తున్నాను. దయచేసి నా సర్టిఫికెట్స్ నాకు ఇప్పించండి. నేను నేను వెంటనే వెళ్ళిపోతాను. ఏంటండి ఇంకా అది ఉద్యోగం సర్టిఫికెట్లని మాట్లాడుతుంటే మీరేం మాట్లాడేంటి? మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతానంటోంది. మీరేం చెప్పరేంటి? చూడు, నిజానికి నువ్వు ఎప్పుడైతే వాణ్ణి నా కళ్ల ముందే పెళ్లి చేసుకున్నావో ఆ రోజే నీకు నీళ్లు వదిలేసుకున్నాను. నా బిడ్డ చచ్చిపోయిందని ఆ రోజే అనుకున్నాను. కాని నా భార్య పడే బాధ, అనుభవించే మానసిక వేదన కళ్ళారా చూస్తూ కఠినంగా ఉండలేకపోతున్నాను. నీకోసం తప్పించిపోతోంది. నీ భవిష్యత్తు తలుచుకొని వణికిపోతోంది. నువ్వు లేవన్న నిజాన్ని జీర్ణం చేసుకోలేక తనలో తనే కుమిలిపోతోంది. అమ్మా, ఆ అమ్మ కోసం ఈ నాన్న సగం చచ్చి అడుగుతున్నాడు. చావు అంచులు చూసొచ్చి కూడా నిన్ను క్షమించాలని అనుకుంటున్నాను. ఆ తాళి తీసి పక్కన పెట్టి ఈ ఇంటి నుంచి ఎలా వెళ్ళావో అలాగే ఉండాలి. నీకు ఒక్క రోజులోనే నేను విడాకులు ఇప్పిస్తాను. భూషణ్ ఇంకా నీకోసమే కెనడా వెళ్లకుండా ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకురా? ఎంత జరిగినా మీరు అదే మాట మీద ఉన్నారా? ఎంతసేపు నన్ను అందుకే ఉండమంటున్నారా? ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? మహా ఒప్పుకోమ్మా. నువ్వు తిరిగొస్తే పోయిన పరువు తిరిగొస్తుందన్న ఆశ ఎలాగూ లేదు. అయినా నీకోసం అదంతా భరిస్తాం. నువ్వు అలాంటి ఇంట్లో ఉండటం మాత్రం కుదరదు. ఇంకా అక్కడికి వెళ్లాలన్న ఆలోచన ఈ క్షణంతో వదిలిపెట్టు. ఒకవేళ మహాలక్ష్మిని అక్కడే ఆపేస్తే, ఇంకెప్పటికీ పంపకపోతే, బలవంతంగా తాళి తెంచేస్తే, ఆ పెళ్ళకొడుకిచ్చి పెళ్లి చేసేస్తే, గుట్టు చప్పుడు కాకుండా ఫారెన్కి పంపేస్తే, అమ్మో, ఎన్ని రకాలుగా చేయొచ్చా? అయ్యో. అనియా, ఎక్కడున్నారా? వదిన వాళ్ళ ఇంటి దగ్గర అనియా. అక్కడ ఏం జరుగుతోంది? అందరూ ఉన్నారా? వాళ్ళమ్ముందా? వదిన ఏమంటున్నారు? వాళ్ళమ్మ నాన్న ఉన్నారా? నేనేమన్నా అంటున్నారా? వాళ్ళ ఉద్దేశం ఎలా ఉంది? ఏమైనా బెదిరిస్తున్నారా? అసలు ఏం జరుగుతుందో చెప్పవేంట్రా? లోపల ఏం జరుగుతుందో నాకు తెలియదన్నయ్యా. నేను గేట్ బయటే ఉన్నాను. బయట ఎవరైనా నీ మీద చేసుకున్నారా? బయటికి గెంటేశారా? అబ్బే లేదన్నయ్యా. మరి ఇంటి బయట ఎందుకున్నారా? నన్ను బయటే ఉండమన్నారు. వదిన తీసుకుని లోపలికి వెళ్లారు. చాలాసేపు అయింది. ఎవరు తీసుకెళ్లారు? ఇద్దరు ఆడవాళ్ళున్నారు. ఒకరు వాళ్ళ అమ్మగారు, ఇంకొకరు వాళ్ళ వదిన అనుకుంటాను. నిన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను కదరా. లోపల ఏదైనా గొడవ జరుగుతుందేమో. గొడవ లాంటిది వినిపించట్లేదన్నయ్యా. అంత ప్రశాంతంగానే ఉంది. నువ్వే టెన్షన్ పడుకో. వదిన బయటికి రాగానే నేనే ఫోన్ చేపిస్తాను. కాసేపు చూసి ఒకసారి విండో దగ్గర కన్నా వెళ్ళి చూడరా. నాకు ఇక్కడ చాలా టెన్షన్గా ఉంది. సరే అన్నయ్యా. వీళ్ళందరూ నా మనసు మార్చి ఇక్కడే ఉంచాలన్న ఆలోచనతోనే ప్లాన్ చేసి పిలిపించారు. అంతే తప్ప సర్టిఫికెట్స్ ఇవ్వడానికి కాదు. వెంటనే సర్టిఫికెట్స్ తీసుకుని వెళ్ళిపోవాలి. నా పేరు మహాలక్ష్మి. నేను చిన్నప్పటి నుంచి పరువు ప్రతిష్టలే ముఖ్యం అనుకునే నాన్నను చూస్తూ పెరిగాను. అంతేకాదు, నా చదువు సంస్కారం కూడా నాకు వ్యక్తిత్వాన్నిచ్చాయి. నాకు కొన్ని విలువలున్నాయి.
ఏది మంచో తెలుసుకునే వివేకం ఉంది. ఏది తప్పో అంచనా వేయగలిగే విచక్షణ ఉంది. ఈ పెళ్లిలో మీరు ఊహించుకున్న మహాలక్ష్మి వేరు. కాని నేను నేనుగానే ఉన్నాను. ఎప్పటికీ నా హద్దుల్లో నేనుంటాను. కాబట్టి నా సర్టిఫికెట్స్ నాకిస్తే నేను వెళ్ళిపోతాను. నీ ఇంట్లో ఉండడానికి నాన్న ఒప్పుకున్నారు. అంతకన్నా నీకు ఇంకేం కావాలి? ఇక్కడే ఉండిపో. నేను మీరు చెక్కిన శిల్పాన్ని కాదు, మీ ఇంట్లోనే ఉండడానికి. మీరు ఊహించుకున్న రాయిని కాదు, ఎలా పడితే అలా పాడి ఉండడానికి. ఎంత మంచి అవకాశాన్ని వదులుకుంటే తర్వాత నువ్వే పశ్చాత్తాపడతావే. లేదు, మిమ్మల్ని నమ్మి వచ్చినందుకే పశ్చాత్తాపడుతున్నాను. అమ్మే కదా అనుకున్నాను. సెంట్రల్ జైల్లో సెల్లో పడేసి తాళం వేయడానికి సిద్ధంగా ఉన్న జైలు సిబ్బందిలా కనిపిస్తున్నారు మీరంతా. నేనొచ్చింది మళ్ళీ బందీగా మారడానికి కాదు, నా ధ్యేయం వైపు నడవడానికి. నేను కలలు కన్న గమ్యం చేరుకోవడానికి. ఇప్పుడు కూడా నా కోసం ఒక వెర్రివాడు ఏమాత్రం ఆత్మాభిమానం అనేది లేకుండా నా కోసం ఎదురు చూస్తున్నాడని ఈ వెర్రివాడు చెప్తున్నాడు. అంటే ఇప్పటికీ నన్ను వాడికిచ్చి పెళ్లి చేసి నా భవిష్యత్తునే సర్వనాశనం చేయడానికి ప్రేమతో ఎదురు చూస్తున్నారని అర్థమైంది. మంచిది. మీరనుకున్నది ఏదీ జరగదు. మీ శాసనాలకు అధికారాలకు తల వంచే సమస్య లేదు. నేనిక్కడి నుంచి ఖచ్చితంగా వెళ్ళాలి. నా సర్టిఫికెట్స్ ఇస్తే మీకు నమస్కారం పెట్టి వెళ్ళిపోతాను. అబ్బో అబ్బో చాలు. కొత్తగా మాట్లాడుతున్నావు. ధ్యేయం గమ్యం అంటూ ఏదేదో చెప్తున్నావు. ఇంకా నీకు అవకాశం ఇచ్చినా ఖచ్చితంగా వెళ్ళిపోతానంటున్నావు. ఏమండి, అది మన కూతురు. ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. నేను లోపలికి తీసుకువెళ్ళి సర్ది చెప్తానండి. నువ్వు రావే. చేయొదులమ్మా. నువ్వు రావే. వదిలు. ఇంకా నన్ను ఉండమని చెప్పి ఇబ్బంది పెట్టకండి. మర్యాదగా నా సర్టిఫికెట్స్ నాకు ఇవ్వండి. మంచిది. ఎన్నిసార్లు చెప్పినా మాటి మాటికి అదే మాట అడుగుతున్నావు. వెళ్ళిపోవాలని చూస్తున్నావు. సరే, నువ్విక ఉండవని అర్థమైంది. నీకు మాకన్నా ఈ ప్రపంచంలో చాలా ముఖ్యమైన విషయాలున్నాయని కూడా తెలిసొచ్చింది. అది తనకు సంబంధించినవి ఏవే ఉన్నాయో అన్నీ తీసుకురా. తీసుకురా, వెళ్ళు. మహా, ఇంకేమీ మాట్లాడొద్దు. అది నాన్న, నీకివే కదా కావాలి? అమ్మ నాన్న వద్దు. మేం చూపించే అందమైన జీవితం వద్దు. మేం చదివించిన చదువుకు సంబంధించిన కాగితాలు మాత్రం కావాలి. నాన్న, ఆఖరిసారి చెప్తున్నాను. 2 అవకాశాలున్నాయి. 1, ఇవి కావాలంటే ఆ పెళ్లిని మర్చిపోయి ఇక్కడే ఉండాలి. మేం చెప్పినట్టు వినాలి. 2, మా మాట వినకుండా వెళ్ళాలంటే ఇక వీటిని కూడా వదులుకొని వెళ్ళాలి. ఆలోచించుకో. ఏం మాట్లాడుతున్నారు నాన్న? గడప దాటిందే కన్న కలలో నిజం చేసుకోవడానికి. ఇవి లేకుండా నేనేమీ సాధించలేను నాన్న. మీ పట్టుదల వదిలేసి నాకు ఇచ్చేయండి నాన్న. మీకు దండ పెడతాను నాన్న. ఏదో ఒకటి తేల్చుకో. ఇవి కావాలా, ఇల్లు కావాలా? ప్లీజ్ నాన్న, నేను వెళ్ళాలి. పెద్ద ఉద్యోగం చెయ్యాలి. జీవితంలో ఏదైనా సాధించాలి. ఇవ్వండి నాన్న. మేము లేకుండా ఇవన్నీ ఎలా వచ్చాయే? మేమే అక్కర్లేనప్పుడు ఇవి మాత్రం మేమెందుకు ఇవ్వాలి? ఏంటమ్మా ఇది? మీరంతా శత్రువుల్లా మారిపోయారేంటమ్మా?
నేను మీ మహానమ్మా. కానీ నేనిక్కడ ఉండలేనమ్మా, వెళ్ళిపోవాలి. అమ్మా ప్లీజ్, నువ్వైనా చెప్పమ్మా, చెప్పమ్మా. అర్థమైంది. నీకు మేమక్కర్లేదు, ఇవే కావాలి కదా. అప్పుడు నువ్వే లేవని మేమనుకుంటాం, ఇవి లేవని నువ్వనుకోవాలి. ఇప్పుడే ఈ క్షణమే వీటిని తగలబెట్టేస్తా. ఏంటి నాన్న ఇది? ఇంత పంతమా? మీ కన్న కూతురు మీద ఇంత కోపమా? నా మీద కోపంతో వీటిని తగలబెట్టేస్తారా? వీల్లేదు నాన్న, నేను రాత్రి పగలు కష్టపడి చదువుకున్నాను, ర్యాంకులు తెచ్చుకున్నాను, గోల్డ్ మెడల్ సాధించాను. ఇవి నా హక్కు. వీటిని తగలబెట్టే అధికారం మీకు లేదు నాన్న. ఇటివ్వండి నాన్న, ఇవ్వండి. ఇవ్వండి, వదలరా. అవి నా కష్టానికి ప్రతిఫలం రా, వదలరా. రే నాన్న, నాన్న వద్దు నాన్న. మావయ్య ఏం చేస్తున్నారు మీరు? వయస్సు, అనుభవం, పెద్దరికం వచ్చిపోయి ఇంత పంతానికి పోతారెందుకు? ఎందుకు? బాధ్యతగా చదివించింది మీరే కదా. చదివిన చదువుకి సార్థకత కావాలనుకుంటోంది, అందులో తప్పే ఉంది. మీరిప్పుడు అవి తగలబెట్టి మహాకళల్ని బూడిద చేస్తారా? అదో ఆ విడివడి బాబు. అదేయా అదేయా మీరాపుతున్నారా? ఒక్కొక్క సంవత్సరం స్కూల్ ఫస్ట్, డిగ్రీ ఫస్ట్, స్టేట్ ఫస్ట్ వస్తుంటే నా కూతురని గర్వంగా చెప్పుకున్నారు కదా. అందరూ మహాని పోగొడుతుంటే కన్న తల్లిగా ఏదో మురిసిపోయారు. ఇప్పుడు ఆ గర్వం ఏమైపోయింది? ఆ తల్లి మనసు ఏమైపోయింది? నా కూతురు భవిష్యత్తు ముందు నాకేది ముఖ్యం కాదు. అవిస్తే అది ఇంట్లో ఉండదు, అది వెళ్తే దానికి భవిష్యత్తే ఉండదు. ఆ కొంపలో మళ్ళీ నా కూతురు అడుగు పెట్టడానికి వీల్లేదు. నేను 3 అంకెలు లెక్క పెట్టేలోపు నీ నిర్ణయం మారకపోతే ఇవి నేను కాల్చి బూడిద చేయక తప్పదు. నేను మూర్ఖున్నా, చాదస్తున్నా, తండ్రినా అనేది నాకు మాత్రమే తెలుసు. నేనేం చేసినా దానికో అర్థం ఉంటుంది. నాన్న చెప్పు. 1, వద్దు నాన్న, ప్లీజ్ నాన్న, అది వదలరా, ప్లీజ్ నాన్న. 2, నువ్వైనా చెప్పమ్మా, వదినా, వదులు. అది అది ప్లీజ్ రా, వదులు. నువ్వైనా చెప్పు 3. నాన్న. నాన్న వద్దు నాన్న, నాన్న వద్దు, నాన్న వద్దు, ప్లీజ్ వద్దు నాన్న, ప్లీజ్ వద్దు నాన్న, వద్దు వద్దు. మావయ్య, మావయ్య వద్దు. హారిక, మావయ్య ఆపండి. నాన్న అది వదలరా. నాన్న, నో నాన్న, ప్లీజ్ నాన్న, వద్దు నాన్న. అవి నా సర్టిఫికెట్స్, వదలరా. నాన్న, నో నాన్న, ప్లీజ్. మావయ్య ఆపండి. నాన్న ప్లీజ్, నాన్న నో. అమ్మా నువ్వైనా చెప్పమ్మా. నాన్న ప్లీజ్, అది నువ్వైనా చెప్పరా. మావయ్య, హారిక, అది అవి నా సర్టిఫికెట్స్ రా. వద్దు నాన్న, ఆపండి. లోపలికి తీసుకెళ్ళండి. అత్తయ్య, వదలండి, వదలండి, వదలండి. ఏ, వదలరా. నా సర్టిఫికెట్స్ బూడిద చేసావు, ఇంకా నీ అహంకారం తగ్గలేదా? నా జీవితమే బూడిద పాలు చేస్తావా? ఎవరిచ్చారయ్యా పెద్ద మనిషి నీకు ఈ అధికారం? ఎక్కడి నుంచి వచ్చిందయ్యా నీకు నా జీవితాన్ని శాసించే హక్కు? అసలు ఎవరివయ్యా నువ్వు? బతికున్న కూతురికి పిండం పెట్టాలనుకున్న తండ్రివి, అంతే. నా కలల్ని బూడిద చేశారు, నా ఆశల్ని బూడిద చేశారు. ఏళ్ల తరబడి నేను చదివిన చదువుని కాల్చి బూడిద చేశారు. ఇంకేం మిగిలింది? నేను కదా. నన్ను తగలబెట్టేస్తావా? కారు కోసం కన్న కూతుర్ని హత్య చేస్తావా? చంపేశావు కదా. ఆ రోజు తల కడిగేసుకున్నావు కదా. నా మీద ఇప్పుడు నాకు మాత్రమే సర్వాధికారాలు ఉన్నాయి. ఇప్పుడు నన్ను ఎవరు ఏమీ చేయలేరు. వెళ్తున్నాను, స్వేచ్ఛగా వెళ్ళిపోతున్నాను. ఎవరు నిన్ను వెళ్ళనిచ్చేది? ఆగు, అక్కడే ఆగు. నన్ను ఆపడానికి ఇప్పుడు నువ్వెవరు, నేనెవరు? మీకు పరువు కావాలి, నాకు నా కెరియర్ కావాలి.
ఈ రెండు ఎప్పటికీ కలవలేవు. మీరు నేను అంతే. నీ దారి వేరు, నా దారి వేరు. నా దారికి అడ్డు రావద్దు. ఎవరికి నన్ను ఆపడం కాదు కదా, ఒక్క మాట అనే హక్కు కూడా లేదు. చంపుకోవడం మీకేం కొత్త కాదు కదా. ఏ మాత్రం నా మీద మమకారం మిగిలినా అది చంపేసుకోండి. నీ సర్టిఫికెట్స్ కాలిపోయాక ఇంకా ఏం మిగిలిందని వెళ్తావే? రే, ఇంట్లో ఎవడో ఒక్కడే మూర్ఖుడుంటాడు. ఇంటి నిండా మూర్ఖులే తయారయ్యారేంట్రా? ఎంత మాట అన్నవే? ఇంత దాకా వచ్చాక ఇంకా మీకు మర్యాద ఇచ్చేదేంటి? ఎరా, సర్టిఫికెట్ కాలిపోతే నాకేం మిగల్లేదా? ఎందుకు? నేన్లేనా? నా చదువుని కాల్చగలవా? నా మేధస్సుని కాల్చగలవా? నా ధ్యేయాన్ని కాల్చగలవా? నా ఆత్మవిశ్వాసాన్ని కాల్చి బూడిద చేయగలవా? ఏం చేయగలవు? ఏం చేస్తారు మీరంతా కలిసి? ఇప్పుడు చెప్తున్నాను వినండి. నేను మహాలక్ష్మిని. మీరిచ్చినవేవి తీసుకెళ్లకుండా, మీ నుంచి ఇక నుంచి ఏది ఆశించకుండా ఉత్త చేతులతో వెళ్తున్నాను. తొందరలోనే మంచి ఉద్యోగంలో చేరతాను. మీరు ఊహించని స్థాయిలో నా కాళ్ళ మీద నేను నిలబడి నన్ను నేను నిరూపించుకుంటాను. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు మహా. లేదు సార్, ఇప్పుడే చాలా కరెక్ట్ గా మాట్లాడుతున్నాను. ఇప్పుడు కూడా నా కోసం నేను నిలబడకపోతే ఇంకెప్పటికీ నిలబడలేను. ఏంటి ఇలా పిచ్చి పెట్టినట్టు మాట్లాడుతున్నావు? నోరు మూసుకుంటా, కాళ్ళు విరగొట్టి లోపల పడేస్తా. ప్రపంచంలో ఏ ఆడపిల్ల అయినా తల్లిని నమ్ముతుంది. అలాగే నేను నిన్ను నమ్మొచ్చాను. ఆ నమ్మకం ముక్కలైంది. ఇంక నన్ను కొట్టే హక్కు నీకెక్కడిది? ఇప్పుడు వెళ్తున్నాను. నేనేదో నేరమో ఘోరమో చెయ్యరాని పాపమో చేసినట్టు మాట్లాడిన మీరంతా ఏదో ఒకరోజు గర్వంగా మా కూతురు అని చెప్పుకునేలా బతుకుతాను. ఆ రోజు మీరే ఖచ్చితంగా నన్ను వెతుక్కుంటూ వస్తారు. అంతవరకు మీ గడపలో ప్రాణం పోయినా అడుగు పెట్టను. అది మహాలక్ష్మి. మహాలక్ష్మి. మహాగు అదే బదులది. వీడెందుకు వచ్చాడు? ఎంత ధైర్యం నీకు? అదే వాడి మీద చెయ్యి పడిందో అన్నమని కూడా చూడను. నీ ప్రతాపం ఇంకెక్కడైనా చూపించుకోపో. పో, రారా. అసలు లోపల ఏం జరిగింది వదినా? నన్నిక్కడే శాశ్వతంగా ఉంచేయడానికి పిలిపించారు. అంటే మిమ్మల్ని మోసం చేశారా వదినా? కాదు, నమ్మక ద్రోహం చేశారు. నమ్మకానికి పాములాంటిది అని మా వదిన మాట విని ఇక్కడికి వచ్చినందుకు నన్ను నట్టేట్లో మోచేశారు. చీటర్స్! నన్ను రప్పించడానికి ఇలా నాటకం ఆడాలా? ఇంతలా దిగజారిపోవాలా? ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందంటే జోక్ అనుకున్నాను. కానీ ఇప్పుడు నేను జోకర్ని అయ్యాక కానీ అర్థం కాలేదు. అసలు లోపల ఏం జరిగింది వదినా? ఏమని చెప్పాలరా? అయిపోయింది. నా జీవితం నా కళ్ళ ముందే నాశనం అయిపోయింది. కాదు కాదు, వాళ్ళే అలా చేశారు. మనకి కష్టం వస్తే అమ్మ నాన్నలకి చెప్పుకుంటాం, కానీ వాళ్ళే మనల్ని కష్టాలు పెడుతుంటే ఏమని చెప్పాలి? ఎవరికని చెప్పాలి? ఎన్ని రోజులు ఎంతో కష్టపడి చదివాను, ఎన్నో మెడల్స్ సాధించాను. ఎన్ని సంవత్సరాల కష్టం అంతా నా కళ్ళ ముందే కాలిపోతున్నా కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప ఏమి చేయలేని అసమర్థురాల్లా చూస్తూ ఉండిపోయాను. ఏమంటున్నావు వదినా? నా సర్టిఫికెట్స్ ని కాల్ చేశారు కన్నా. నాకు అసలు లైఫే ఉండదు. వాళ్ళు చెప్పినట్టు వింటాను, అక్కడే పడి ఉంటాను అనుకున్నారు. కానీ ఎప్పటికీ జరగదు. నేనేమన్నా జూలు జంతువునా?
వాళ్ళు ఎలా చెప్తే అలా వినడానికి? ఆ సర్టిఫికెట్స్ అన్ని వాళ్ళు చదివించడమేనంట. అందుకే కాల్ చేశారంట. మరి నేను వాళ్ళ కన్న బిడ్డనే కదా, మాట వింటలేదని నన్ను కాల్ చేస్తారా? వదినా అసలు వాళ్ళు మనుషులా? కాదు, నాతో రాక్షసులా ప్రవర్తించారు. ఎన్ని రోజులు వాళ్ళ ఊహల్లో నేను చనిపోయానన్నారు. ఇప్పుడు సర్టిఫికెట్స్ కాల్ చేసి నా కళల్ని కూడా చంపేశారు కన్నా, చంపేశారు. వాళ్ళు మీ కళల్ని చంపేశారని ఇప్పుడు నువ్వు నన్ను చంపేస్తావు వదినా? ఏం మాట్లాడుతున్నావురా? నేనెందుకు చంపేస్తాను? బాగా ఆకలేస్తుంది వదినా. నువ్వు ఇలాగే ఏడుస్తూ కూర్చుంటే నేను ఆకలితో చచ్చిపోతాను కదా. అయ్యో, మరి చెప్పవేంట్రా? పద, దగ్గరలో నాకు తెలిసిన రెస్టారెంట్ ఉంది, అక్కడికి తీసుకెళ్తాను. ఆటో పదండి. వదినా మీరెప్పుడు ఈ రెస్టారెంట్కి వచ్చేవాళ్ళా? రావాలనుకునే దాన్ని, కానీ మా నాన్న పంపించేవారు కాదు. ఎందుకు? నాకేది కావాలన్నా ఇంట్లోనే వండించి పెట్టేవారు. నిజం చెప్పాలంటే నాకు ఇల్లు, కాలేజ్ తప్ప ఇంకేం తెలీదు. నో ప్రాబ్లం వదినా, మీరప్పుడు రాకపోతే ఏంటి? మనం ఇప్పుడు వచ్చాం కదా, పదండి మంచిగా కూర్చొని తిందాం. వెయిటర్ చెప్పండి మేడం, ఏం కావాలి? సర్టిఫికెట్స్ కావాలి. వదినా ఉం? మనం ఇప్పుడు రెస్టారెంట్లో ఉన్నాం. సారీ, ఏం తింటావు? నువ్వే తింటే నేను అదే తింటాను. నాకు ఆకలిగా లేదు, నువ్వు ఒకటివే తినరా. ఏంటి తినేది? నువ్వు తినకపోతే నేను తిన్ను. పద వెళ్ళిపోదాం. వద్దులే, తింటాను. ఒక మటన్ బిర్యానీ, చిల్లీ చికెన్. ఓకే మేడం. ఏంటి వదినా, ఇంకా జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నారా? మర్చిపోయేంత చిన్న గొడవ జరిగిందా? నువ్వే చెప్పరా. అయినా నేను చేసిన తప్పేంటి? ఇన్నాళ్ళు వాళ్ళు చెప్పినట్టే విన్నాను కదా. ఇప్పుడు నాకు నచ్చినట్టుగా బతకాలనుకుంటున్నాను. తప్ప? కాదు కాదు కాదు, అసలు తప్పు కాదు. ఎన్ని రోజులు నేను ఇంట్లో నుంచి పారిపోయినందుకు నాకు చాలా గిల్టీగా ఉండేది, కానీ ఇప్పుడు అస్సలు గిల్టీగానే లేదు. ఎందుకంటే నేను అసలు తప్పే చేయలేదు కదా. అసలు తప్ప అంతా మా ఇంట్లో వాళ్ళదే. నాకంటూ కొన్ని డ్రీమ్స్ ఉన్నాయని ఎంతో చెప్పి చూశాను, కానీ అదేది వినకుండా ఆల్ ఆఫ్ సడన్ గా ఆ జుట్టు పోలిగాన్ని తీసుకొచ్చి మార్కెట్లో వస్తువులా నన్ను కూర్చోబెట్టి పెళ్లి చేసుకోమంటే ఎలా చేసుకుంటాను? అసలు దీనంతటికీ కారణం ఆ చెత్త వెదవ జుట్టు పోలిగాడే. వాడుగాని నాకు కనపడాలి, వాడి నా చేతుని కొట్టి చంపే. సారీ, ఓకే మేడం. ఇప్పుడు కూడా నా సర్టిఫికేట్స్ ఇస్తానని చెప్పి నన్ను పిలిపించి మోసం చేశారు. అందరూ చీటర్సే. నచ్చని లైఫ్ ని లీడ్ చేయమంటే ఎలా చేస్తాన్రా? ఇంక నాకెవరూ లేరని, నన్నెవరూ అర్థం చేసుకోరని అర్థమైంది. నన్నెవరూ అర్థం చేసుకున్నప్పుడు నేను మాత్రం వాళ్ళని ఎందుకు అర్థం చేసుకోవాలి? వాళ్ళకి నేను అక్కర్లేదనుకున్నప్పుడు వాళ్ళు నాకు అక్కర్లేదు. ఇప్పుడు నేను ఒంటరిదాన్ని అయిపోయాను కన్నా. నువ్వెందుకు ఒంటరిదాన్ని అవుతావు వదినా? నీకు మేమంతా ఉన్నాం కదా, నిన్ను ప్రాణాల్లో చూసుకుంటాం. నా ధైర్యం కూడా అదేరా. సరే, ఇప్పుడు ఆ గొడవ పక్కన పెట్టి ఫ్రీగా ఉండు. కాసేపు సరదాగా డిన్నర్కి వచ్చామనుకో. కానీ ఇది మధ్యాహ్నం కదరా. అయితే లంచ్ అనుకో. ఆకలేస్తుంది వదినా. అయ్యో సారీరా, నా గొడవలో పడి ఏదేదో వాగుతూ నీ ఆకలి గురించే మర్చిపోయాను. మీరు కూడా తినండి వదినా. ఆ, నిజం చెప్పాలంటే నాకు ఆకలిగా లేదు. మీరలా ఏడుస్తుంటే ఎలా ఓదార్చాలో తెలియలేదు. మీరు ఏడుస్తుంటే నాకు ఏడుపొచ్చింది. నీకెందుకు ఏడుపొచ్చింది? మీరు నాకు వదినమ్మ, అంటే అమ్మ. అమ్మ ఏడిస్తే ఏ కొడుకైనా ఏడుపొస్తుంది కదా. ఆ సుత్తి లేవు. రే ఏంట్రా, సుత్తి అడిగితే ఇది ఇచ్చావేంటి? ఏమైంది నీకు? ఏమవుతుందో అని టెన్షన్గా ఉందన్నయ్య. మహాలక్ష్మిని వాళ్ళ పేరెంట్స్ అక్కడే ఉంచేస్తారేమో అనిపిస్తుంది. టెన్షన్ పడకరా, అంతా మంచి జరుగుతుంది. కన్నా తోడుగా వెళ్ళాడు కదా, ఒకసారి ఫోన్ చేసి చూడు, అక్కడేం జరుగుతుందో తెలుస్తుంది. అలాగే. వదినా, ఉం? అన్నయ్య కాల్ చేస్తున్నాడు, మాట్లాడు. హలో, చెప్పండి. అదే నేను కాదండి, మీరే చెప్పాలి. ఏం చెప్పాలి? అదే అక్కడ ఏం జరిగిందో చెప్పమంటున్నాను. అదంతా ఫోన్లో చెప్పలేను, ఇంటికొచ్చాక తీరిగా చెప్తాను. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? బయలుదేరారా? బయలుదేరాం. కన్నాకి ఆకలిగా ఉందంటేను రెస్టారెంట్కి వచ్చాం. ఓకే ఓకే, ఇక్కడికే వస్తున్నారుగా.
లేదు రావట్లేదు. మరి ఇల్లు కూలిపోతుందనే వేరే అటు చూడండి రా, అటు చూడండి. బారెడు పొద్దెక్కేదాకా నిద్రపోతే ఇంట్లో దరిద్రం తాండవిస్తుందని మా పెద్ది వాళ్ళ అమ్మ అంటే మా అమ్మమ్మ చెప్పేది. అనియా ఆగరా రండి అన్నయ్య, రండి. ఆగరా ఏమైంది? తమరు కొంచెం పక్కకి జరగండి.